ఉన్నారండి మీరు? గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్లు గారు, సో నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత అటు ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసేసి కూడా ఆమె నిన్న కొన్ని కీలకమైన కమెంట్స్ చెప్పారు. అండ్ ఏదైతే హరీష్ రావు గురించి అవినీతి సొమ్మంతా కూడా తీసుకొని ఆయన బీఆర్ఎస్ లోనే ఒక కూటమిని ఏర్పాటు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసే కుట్ర హరీష్ రావు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొకటి సంతోష్ రావు కూడా పెద్ద పెద్ద హీరోల అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళు పూర్తిగా ఆయన మోసం చేశారని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం గురించి ఏదైతే అవినీతి మరకలు అంటుకున్నదే హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళ వల్లనే మా నాయనకి అవినీతి మరకలు అంటుకున్నాయని చెప్పేసి కవిత అంటే, అటు పీసీ ఘోష్ కమిషన్ ఏమో ప్రతిదానికి సూత్రధారి పాత్రధారి అన్నిట్లో కూడా కేసీఆర్ ని పరిచింది. అంటే కమిషన్ చెప్పింది నమ్మాలా లేదంటే కవిత చెప్పింది నమ్మాలా ఏంటి, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ జూనియర్స్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఎవరు చెప్పే కవిత గారిని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ చెప్పిన 665 పేజీలు వాస్తవం, సిబిఐకి ఇచ్చింది వాస్తవం, రేవంత్ రెడ్డి మాట్లాడింది వాస్తవం, కవిత గారు మాట్లాడింది వాస్తవం అనేది ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకంటే జూలై 2024 జూలైలో కాళేశ్వరం కమిషన్ వేశారు. ఇప్పుడు కవిత గారు గౌరవ కేసీఆర్ గారిని ఏమనకుండా, కేటీఆర్ గారిని ఏమనకుండా ఓన్లీ మన హరీష్ రావు గారిని, సంతోష్ గారిని అంటున్నారు. సంతోష్ రావు గారికి ఏం సంబంధం ఉంది, హరీష్ రావు గారికి ఏం సంబంధం ఉంది? కాళేశ్వరం కమిషన్ సంబంధించింది 665 పేజీలలో మొత్తం కమిషన్ అంతా కేసీఆర్ గారిని టార్గెట్ చేసి తీసుకొచ్చిన దర్యాప్తు అంతా జరిగింది. ఒకవేళ నిజంగానే హరీష్ రావు గారికి ఏమన్నా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏమన్నా బ్యాడ్ గా జరగాల్సింది జరిగితే లాస్ట్ కమిషన్ వేసినప్పుడు కవిత గారు ఎందుకు చెప్పలే? ఇయ్యాలని ఎందుకు చెప్తున్నారు కవిత గారు? అంటే దీని దురుద్దేశం అంతా బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడం కోసమే జరుగుతున్నటువంటి తతంగం తప్ప నిజంగా మేధావులు ఆలోచన చేయాల్సింది ఏంటంటే అసలు ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అయింది? వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఎంత ప్రాజెక్టు స్టార్ట్ అయింది? అప్పుడు 16 లక్షల ఎకరాలకు 37,000 కోట్లు ఎట్లయింది? దాని తర్వాత చేవెళ్లకు వికారాబాద్ కు నీళ్లు కావాలన్న ఉద్దేశం మీద ఎంత పెంచిండ్రు? పెంచిన తర్వాత ఒక 16 లక్షల ఎకరాల నుంచి 18 లక్షల ఎకరాలకే దాదాపుగా 10,000 కోట్లు పెంచితే మనం 17 లక్షల ఎకరాల నుంచి 38 లక్షల ఎకరాలకు పెంచినప్పుడు మరి 38,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు అయినప్పుడు దాంట్లో ఎకరాకు ఎక్వేరియం ఎంత జరిగింది? ఎన్ని పంప్ హౌజులు వచ్చినాయి? ఈ అన్నారం సొందిళ్ల బ్యారేజ్ మేడిగడ్డ ఎట్లా జరిగింది? కాళేశ్వరం కమిషన్ సింగిల్ ఎజెండాతోని ఇవాళ మోడీ గారు వెనకాల ఉండి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఆడుతున్న నాటకంలోనే ఆ రిపోర్ట్ ఇచ్చిపోయారు తప్ప ఆ రిపోర్ట్ లో ఏం లేదని తేలిపోయింది. కాకపోతే ఇవాళ కవిత గారు ఒక సింగిల్ ఎజెండాగా పనిచేస్తున్నది ఏంటంటే ఇవాళ మొత్తం తన బీఆర్ఎస్ పార్టీని గుప్పెట్లో పెట్టుకోవడం కోసం, ఇవాళ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం, ఏదో జైలుకు పోయి వచ్చిన తర్వాత ప్రూఫ్ చేసుకోవడం కోసం పార్టీని తన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ ఉండి అందరు నా దగ్గరికి రావాలనే ఉద్దేశం మీద హరీష్ రావు గారిని టార్గెట్ చేసింది తప్ప హరీష్ రావు గారు గత కేసీఆర్ గారి దగ్గర 1983కి వెళ్ళి 2001 నుంచి 2025 వరకు ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు 50% తెలంగాణ యాజిటేషన్ చేస్తే 49% హరీష్ రావు గారు చేసినట్టే. హరీష్ రావు గారు లేని తెలంగాణ ఉద్యమం అని మనం ఊహించుకోలేము. ఇవాళ టీవీలకు వచ్చి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కుహానా మేధావులు మాట్లాడుతున్నది ఏంటి? ఆ రోజున్న పరిస్థితిలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ ఉద్యమాన్ని ఎలా కనుమరుగు చేయాలి, కేసీఆర్ ఎలా కనుమరుగు చేయాలి, ఇవాళ ఉద్యమంలో ఒక్కడు లేడండి. ఇలా మాట్లాడే కొడుకులు ఎవడున్నాడండి ఆ రోజుల్లో పరిస్థితిలో? తెలంగాణ గురించి వాళ్ళకి ఏం తెలుసు? తెలంగాణ మూలాలు ఏం తెలుసు? తెలంగాణ ఎంత నష్టపోయిందో తెలుసు? తెలంగాణ వరదలు ఏం తెలుసు? చెప్పండి. ఒక్కటినండి వెంకటేశ్వర గారు, వాడు అనేది లాంగ్వేజ్ కేసీఆర్ మేము కూడా పాల్గొన్న వాళ్ళందరూ అదే చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ ను, దానం నాగేందర్ ను వాళ్ళను మేము అందరం
కానీ నేను ఎవరైనా రేవంత్ రెడ్డి పాల్గొనకపోయినా లాంగ్వేజ్ ఒక నిమిషం రామరెడ్డి గారు ఒక నిమిషం రామరెడ్డి గారు ఒక నిమిషం ఆయన మాట్లాడినా ఒక నిమిషం రామరెడ్డి గారు ఆగండి వెంకటేశ్వర్లు గారు నేను ఒక ఇంటెలెక్చువల్ నాకు ఏం మాట్లాడాలో తెలుసు వినండి. నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి గారిని గురించి మాట్లాడుతున్నా, మిమ్మల్ని కాదు. లాంగ్వేజ్ ఎస్ ఆయన చూసుకుంటాను ఒక నిమిషం ఆగండి రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రామరెడ్డి గారు పార్లమెంటరీ పార్లమెంటరీ కమిటీ ఇచ్చినటువంటి షెడ్యూల్ చదివినా ఏం బూతులు మాట్లాడదో నాకు తెలుసు. నేను విత్ ఇన్ ది పార్లమెంట్ వర్డ్స్ లోనే మాట్లాడుతున్నా. నేను నీచంగా మాట్లాడేది రేవంత్ రెడ్డి మీద, ఈ కుహానా మేధావి మీద, అంటే ఒకటి రేవంత్ రెడ్డి మీద. వెంకటేశ్వర్లు గారు ఒకటి సరే, కాళేశ్వరం మీద అవినీతి విషయంలో అసలు మాది లేనే లేదు, మా పాత్ర అసలు కేసీఆర్ ని బద్నాం చేస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ గట్టిగా అదే మాట్లాడుతుంది. కానీ మీ ఇంటి బిడ్డనే ఇప్పుడు బయటకు వచ్చేసి ఇప్పుడు అవినీతి దొంగలు ఎవరు అంటే కూడా హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి మాట్లాడారు. అండ్ ఇంకోటి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ గా తొలగించింది కూడా అందుకే కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది కాబట్టి, ఆ అవినీతి అనకుండా హరీష్ రావు కాబట్టి ఆయన సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ గా తీసేశారు అని చెప్పి కవిత కూడా మాట్లాడారు. అండ్ ఇంకొకటి వీళ్ళిద్దరు వెనక ఉన్నది కూడా రేవంత్ రెడ్డి అని అనేసి అన్నారు. కానీ మీరేమో కవిత ఇట్లా మాట్లాడుతుందంటే కూడా దీన్ని ఎన్నుకున్నది రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి అటు మొన్నటి వరకు బీఆర్ఎస్ అనింది. ఇప్పుడు కవితనే బయటకు వచ్చి వీళ్ళిద్దరు ఎన్నుకున్నది రేవంత్ రెడ్డి అని చెప్పి అంటుంది. అంటే ఏమనుకోవాలి? మీరు అన్నట్లు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ కవితకి రాజకీయ భవిష్యత్తు ఉన్నదే అటు స్టార్ట్ అయ్యింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. కాబట్టి ఆమెను ఎందుకు ఇట్లా అంటే అవినీతి జరుగుతుంది తట్టుకోలేక ఈ రకంగా నిజాలు బయటపెట్టింది, అందుకే నిజాలు బయట పెట్టినందుకు మీరు సస్పెండ్ చేశారని చెప్పి అంటున్నారు. మీరు అడిగింది అర్థం చేసుకున్నా మేడం, మీరు అడిగింది అర్థం చేసుకున్నా. కవిత గారు జడ్జి చేయడానికి ఎవరు? ఆమె ఏమన్నా జడ్జి చేస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చేయాలి, లేదా గౌరవ్ కేసీఆర్ గారు చేయాలి. ఆమెకున్న బాధ్యత ఏంటి? ఆమెకు కేసీఆర్ గారి గురించి కవితకి ఏం తెలుసు? అసలు కేసీఆర్ గారు పడ్డ కష్టాలు ఏం తెలుసు? ఆమె 2006 లో వచ్చింది, జాగృతి పెట్టుకున్నది. ఇంకా తన బిడ్డకే తెలియదంటవా? ఏం తెలియదన్నా? మొన్నటి వరకు మీరే ఇట్లా కవిత బయటకు వచ్చి మాట్లాడితే వెంకటేశ్వర్లు గారు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన జాగృతి కనిపించాయి. మొన్నటి వరకు ఆమె ఏం మాట్లాడినా బీఆర్ఎస్ వాళ్ళు కనిపించలేదు. మీరు మాట్లాడలేరు. బీఆర్ఎస్ మొన్నటి వరకు సైలెంట్ గా ఉంది, కవిత ఏం మాట్లాడినా సైలెంట్ గా ఉంది. సరే మేము అడిగినా కూడా మీరు కూడా లైవ్ లో ఇదే మాట అన్నారు. చిన్న విషయాలు కుటుంబంలో చిన్న గొడవలు సర్దుమనిగిపోతాయి, అంతవరకు కాదని చెప్పేసి మీరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసి ఇప్పుడు ఈ రోజు మీరే కేసీఆర్ గురించి ఏం తెలుసు అని మీరే మాట్లాడుతున్నారు. నేను క్లారిటీ ఇస్తాను, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. చెప్పండి. 2007-8 ప్రాంతంలో ప్రాణహిత చేవేల నుంచి ఇలా కాళేశ్వరం రావడానికి కారణమైంది, ఎంత బడ్జెట్ అయింది, ఏమేమి రూపురేఖలు మార్చినాయి అనే దాని మీద కవిత గారికి అవగాహన తక్కువ ఉంది. ఒకవేళ నిజంగానే హరీష్ రావు గారు ఏమన్నా చేసిండు అంటే ఆ విషయం హరీష్ రావు గారి విషయం కేసీఆర్ గారికి తెలియదా? అంటే కేసీఆర్ గారి కంటే ఎక్కువ మీరు లీడ్ చేయలేరు కదా తెలంగాణ ఉద్యమాన్ని కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇలాంటి కాళేశ్వరం కమిషన్లు, కరెంటు కమిషన్లు, ఈ ఫార్ములా కమిషన్లకు సంబంధించిన అంశం. నేనేమంటున్నంటే కవిత గారు ఆమె వెనకాల ఏదో పెట్టుకుని ఒకరిని టార్గెట్ చేయడం అనేది బాధ్యతాయుతంగా లేదని నేను అంటున్నా. ఇంకొకటి ఏంటంటే కత్తి వెంకట సామన్ అడుగుతున్నది ఏంటంటే కవిత గారు కేసీఆర్ గారి గురించి ఎక్కువ తెలుసా అంటే తెలియదు. ఎందుకు తెలియదు అంటే 2001 నుంచి 2006 వరకు జరిగిన తెలంగాణ ఒడిదొడుకులు, తెలంగాణ ఉద్యమము, ఆంధ్ర పెట్టుబడిదారులు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నీరు గార్చాలనేది కవిత గారికి తెలియదు. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పక్కన ఇవాళ కత్తి వెంకటస్వామి గారు కూడా జేఏసీలో కీలకంగా పనిచేసిన వ్యక్తే. నేనేమంటున్నంటే 2001 నుంచి 2025 వరకు తెలంగాణ ఉద్యమం గాని, పార్టీ గాని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చేసిన సేవలు ఎవరు మర్చిపోలేరు. ఇవాళ పార్టీలు తక్కువ స్థాయిలో ఉండొచ్చు, గెలవకపోవచ్చు, ఇవాళ పార్టీల విభిన్న స్థాయిలో విమర్శలు రావచ్చు. కానీ నేనేమంటున్నంటే రేపటి భవిష్యత్తును మీరు ఎవరు ఊహించలేరు. కాబట్టి కవిత విత్ ఇన్ ది పార్టీలో ఉండి అందరినీ ఏకం చేసి కేసీఆర్ గారి దగ్గర పెట్టాల్సిన మాటలను ఇలా బహిర్గతంగా మాట్లాడుతున్నదంటే కవిత